కార్తీక దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్తో సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నేటి కథనంలో జ్యో కళ్లముందే వారసురాలు విజయం సాధించింది. ఆ వివరాలు చూద్దాం. ఇక కార్తీక దీపం నేటి కథనంలో దశరథ్ని కాపాడిన దీప. దశరథ్ని పట్టుకునే క్రమంలో నాన్న అని పిలవడం గురించి పంచాయితీ కొనసాగుతుంది. జ్యో దశరథ్ని దీప నాన్న అని పిలవడం ఏమాత్రం ఇష్టం లేని జ్యో దీప చెంప పగలగొట్టపోయింది. కార్తీక్ జ్యో చేతిని పట్టుకుని ఆపుతాడు. అందరి ముందు జ్యోది తప్పు అని నిరూపించే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే జ్యో బావా అని అరిస్తే, బావా కాదు డ్రైవర్ కార్తీక్ చేసిన సాయాన్ని నేరంగా పరిగణించి దోషిగా నిలబెడుతుంటే న్యాయం కోసం అరుస్తున్న ఒక డ్రైవర్ని, ఈ బాధితురాలికి భర్తని అంటాడు కార్తీక్. వెంటనే జ్యో నాన్న అని పిలిచినందుకు దీప పుట్టకని నేనేం అవమానించలేదా అంటుంది జ్యో. నీ కూతుర్ని వేరొకరు నాన్న అంటే ఎలా ఉంటుంది అని అడిగావ్ కదా. జన్మనిస్తే నాన్న అని పిలవాలి కంటేనే నాన్న అని పిలివాలి అని నొక్కి మరీ చెప్పావ్ కదా అంటాడు కార్తీక్.